ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. తెల్లటి ముచ్చెల్లా మెరిసే బియ్యంతో అన్నం వండుకు తినటం బాగా ఫ్యాషన్. డబ్బులు ఉన్నవారు, జమీందారులు, మహారాజులు మాత్రమే అట్లాంటి బియ్యం అన్నం తినేవారు అనుకునేవారు. కానీ ప్రస్తుతం ఇలాంటి జమీందారులు, డబ్బులున్నవారు, మహారాజులందరూ మిలెట్స్, అన్పాలిష్డ్ బ్రౌన్ రైసు, రెడ్ రైసు, బ్లాక్ రైసు, ఇట్లా కొర్రలు, సామలు, అరికలు, ఓదలు ఇట్లాంటివి తింటున్నారు. పూర్వం రోజులు ఇవన్నీ బేదవారు తినేవారు, ధనికులు వైట్ రైస్ తినేవారు. ట్రెండ్ మారింది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఈ తెల్లటానం వచ్చే నష్టాలన్నీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా ఆరోగ్యపరంగా ఆలోచించి ఇప్పుడు అన్పాలిష్డ్ ధాన్యాలు, మిలెట్స్ వైపు వెళుతున్నారు. కానీ పేదవారు, కూలి పని చేసుకునేవారు, వ్యవసాయదారులు, ఇంకా చదువుకొని వారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేని వారు ఇంకా తెల్లటన్నాన్ని మాత్రమే తింటూ ఉన్నారు. నేను 30 ఏళ్ల పైనుంచి పాలిష్ పట్టిన బియ్యం, వైట్ రైస్, వైట్ పాయిజన్ అని ప్రచారం చేస్తూ ఉంటా. ముడి బియ్యం తినండి, ముడి రవ్వలు తినండి, ముడి పప్పులు తినండి, ముడి పిండ్లు తినండి అంటుంటాను కదా. సరే, కొందరు వింటారు, ఎక్కువ మంది వినకపోవచ్చు. సంవత్సరంలోపు పిల్లలు గుండె జబ్బులతో ఎక్కువ మంది చచ్చిపోవటానికి తెల్లటనో తినటానికి డైరెక్ట్ సంబంధం ఉంది. బెరీ అనే గుండె జబ్బుతో పిల్లలు ఎంతోమంది గుండె చిన్న వయసులోనే పెరిగిపోవటానికి, ప్రమాదాలు జరగటానికి కారణం వైట్ రైస్ తింటాం. ఇప్పుడు నాబోటి వారు చెప్తే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు కదా. పాలిష్ పట్టేసరికి బియ్యంలో ఉండే పైపొరలో పోషకాలన్నీ, అసలు పైపొరలోనే పోషకాలు ఉంటాయండి. బి కాంప్లెక్స్ విటమిన్లు B1, B2, B5, B6, B9 ఇవన్నీ పై లేయర్స్లో ఉంటాయి. ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, కాల్షియం, ఐరన్ అన్ని పై లేయర్లో ఉంటాయి. పాలిష్ పట్టినప్పుడు ఈ పైపర్లు రెండు చెక్కినప్పుడు తవుళ్ళలోకి వెళ్ళిపోతాయి. తెల్లటి బియ్యం ఒట్టి పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. 2 పాలిష్లు పట్టిన వైట్ రైస్ కేవలం పిండి పదార్థాలు మాత్రమే, పోషకాలు లేని పిండి పదార్థాలు మాత్రమే మిగులుతాయి. ఇలాంటి పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం తింటే, వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి గర్భిణీలు, బాలింతలు అందరిట్లా తింటే వాళ్ళకి బి కాంప్లెక్స్ విటమిన్స్లో అతి ముఖ్యమైన విటమిన్ B1 థైమిన్ అంటారు. ఈ థైమిన్ లోపిస్తే బెరీ అనే గుండె జబ్బు పిల్లలకు వచ్చేస్తుంది. ఈ థైమిన్ లోపం చిన్న వయసు పిల్లలకి, సంవత్సరంలోపు పిల్లలకి ఎంత ఎక్కువ మందికి ఉంటున్నది అనేది ఇలాంటి సంవత్సరంలోపు చిన్న పిల్లల గుండె జబ్బుల స్పెషలిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. వీరు ఇప్పుడు మీ ఫోటో కనపడుతుంది కదా, వీరిచ్చిన ఆర్టికల్, వారి పరిశోధన 4 సంవత్సరాల పైనగా చేస్తున్నారు. వీరు ఈనాడు మెయిన్ పేజీలో వచ్చిందనమాట. వీరు 4 ఏళ్ల పాటు 41 మంది చిన్నారుల్ని, వాళ్ళని కన్నా పేరెంట్స్ని, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళు తినే అన్నం ఇవన్నీ గమనిస్తే అందరూ తెల్లటన్నమే తింటున్నారు. 41 మందిలో 95% మంది పిల్లలకి B1 అనే విటమిన్ థైమిన్ లోపం ఉంది. మరి ఇట్లాంటి లోపం ఉంటే ఏం జరుగుతుంది అనేది వారి పరిశోధనలో గమనించిన ఒక విషయాన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో పేపర్లు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ షాద్ నగర్లో ఒక రైతు 2 ఎకరాల భూమి ఉండి అతనే పంట పండించుకుంటాడు. ఆ పండించుకున్న వడ్లని మరాడించేసి 2 పాలిష్లు పట్టించేసి తెల్లటి బియ్యాన్ని అతను తింటున్నాడు, అతని భార్య తింటున్నది. వాళ్ళిద్దరూ ఈ వైట్ రైస్కి అలవాటు పడే ఉన్నారు. వాళ్ళకి బిడ్డ పుట్టే ఆ బిడ్డ 8 నెలల వయసులో శ్వాస సంబంధమైన సమస్యతో బాధపడుతున్నది. మరి 8 నెలల చంటి బిడ్డకి శ్వాస సంబంధమైన సమస్య వచ్చేసరికి పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ స్కాన్ చేస్తే గుండె బాగా పెరిగినట్టు కనపడింది. గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే నాళాలు కూడా ఉబ్బాయి, పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు కదా, అది వచ్చి కనపడింది. వెంటనే రక్త పరీక్ష చేస్తే ఈ బిడ్డకి బెరీ అనే వ్యాధి, థైమిన్ అనే బి విటమిన్ లోపించటం వల్ల ఇది వచ్చింది అని డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు గారు నిర్ధారణ చేసుకున్నారు. వెంటనే ఆ చంటి బిడ్డకి బెరీ వ్యాధితో, గుండె జబ్బుతో బాధపడే బిడ్డకి థైమిన్ ఇంజెక్షన్ ఇస్తే 4 అవర్స్లోనే తగ్గటం, మళ్ళీ సాధారణ స్థితికి గుండె రావటం, మళ్ళీ ఆయాసం తగ్గటం గమనించారు. అంటే ఎంత సింపుల్గా ఒక్క బి విటమిన్ లోపంతో ప్రాణాలు ఎంతమంది కోల్పోతున్నారు పిల్లలు ఈ జబ్బుతో. కానీ అసలు పేరెంట్స్కి ఇది బి విటమిన్ లోపం వల్ల వచ్చింది, ఆయాసం, గుండె పెరగటం, ఏదో భగవంతుడు మా బిడ్డకిట రాశాడు అనుకుంటారు తప్ప లక్షణాలు పెద్దగా కనిపించవు, ఎక్కువ మంది గమనించుకోలేరు.
కానీ సరైన ట్రీట్మెంట్ మామూలుగా పల్లెటూళ్ళల్లో ఎవరో హాస్పిటల్కి చిన్న చిన్న డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే వీళ్ళెవరూ కనిపెట్టలేరు. అలాంటి స్పెషలిస్టులకు మాత్రమే తెలుస్తాయి. కానీ చిన్న లోపం నిలువునా ప్రాణాన్ని తీసేస్తుంది. మరి ఇలాంటి పిల్లలు ఎలా లక్షణాలతో కొంత కనిపిస్తారంటే మీరు గమనించుకోవచ్చు. అంటే కొంతమంది చంటి పిల్లలు పాలు త్రాగేటప్పుడు పాలు త్రాగలేక డొక్కలు ఎగరేస్తూ ఉంటారు, అదొక లక్షణం. రెండోది, పిల్లలు ఏడుస్తుంటే గొంతు పెగలదనమాట, ఈ లక్షణం కనపడుతుంది. ఇక మూడోది, ఎక్స్రే కనుక తీస్తే ఛాతీకి గుండె పెద్దదిగా కనపడుతుంది అనమాట. ఇక నాలుగవ లక్షణం, ఎకో కార్డియోగ్రామ్ తీసినప్పుడు గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాల్లో వాపు వచ్చి పల్మనరీ హైపర్ టెన్షన్ వచ్చేసి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇలాంటి వారికి ఈ B1 విటమిన్ థైమిన్ లోపించినట్టు గుండె జబ్బు ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. ఈ థైమిన్ అనేది చంటి పిల్లలకి ఎందుకు లోపిస్తుందంటే తల్లిచ్చే పాలల్లోనే ఈ థైమిన్ అనే B విటమిన్ ఉండట్లా. ఎందుకంటే ఆవిడకే లోపం, ఇక బిడ్డకి ఎక్కడి నుంచి వెళ్తుంది చెప్పండి? ఆవిడ తెల్లటి బియ్యం తింది, గర్భవతిగా ఉన్నప్పుడు తింది, బాలింతగా ఉన్నప్పుడు తింటున్నది. అందుకని బిడ్డకి థైమిన్ అనే B విటమిన్ వెళ్ళట్లేదు. ఈ B విటమిన్ వెళ్ళకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇది 60 ఉండాలి. కానీ ఇప్పుడు డాక్టర్ గారు చేసిన పరిశోధనల ప్రకారం తీస్తే ఎంత ఉంటున్నదని తీస్తే ఈ చంటి పిల్లలకు చూస్తే 3.8 నుంచి 45 వరకు ఉంటున్నది, 60 ఉండాల్సింది. అదే వీళ్ళకన్నా తల్లులకి పరీక్ష చేస్తే ఈ థైమిన్ B విటమిన్ అనేది 2.1 నుంచి 29 వరకు ఉంటున్నదట, 60 ఉండాల్సింది. ఇంత లోపం. కాబట్టి ఈ లోపాన్ని సింపుల్గా నివారించుకోవటానికి గర్భవతులు, తల్లులు కానీ, బాలింతలు కానీ తౌడు తీయని ముడి బియ్యాన్ని, అట్లాగే పాలిష్ పట్టని పొట్టు తీయని ధాన్యాలు, మిలెట్స్ లాంటి వాటిని తిన్నా, వాటిని రవ్వగా చేసుకుని ఇడ్లీ వేసుకున్నా, అట్లాగే ఇట్లాంటి పాలిష్ పట్టిన వాటితో పిండిగా చేసుకుని ఏదైనా వాడుకున్నా వంత వెళుతుంది. బాగా వార్చేసి పిండేసి వేపేసి గంజిలాగా తీసేస్తే మరలా ఈ B విటమిన్ థైమిన్ అనేది పోతుంది. అందుకని పాలిష్ పట్టకుండా తినడానికి మంచిది. పాలిష్ పట్టినా కొంత తగ్గుతుంది ఇట్లా వండే ప్రక్రియలో. అందుకని తౌడు తింటే ఇమీడియట్గా ఫలితం వచ్చేస్తుంది. అందుకని రోజు ఒక గుప్పెడు రెడ్ రైస్ బ్రాన్ ఇప్పుడు బాగా దొరుకుతున్నది, ముడి బియ్యం తౌడు రైస్ మిల్లులో దొరుకుతుంది. చాలా చోట్ల న్యాచురల్ క్యూర్ స్టోర్స్లు బయట అందరూ అమ్ముతుంటారు కదా తౌడు. రోజు అంత తినండి, 2-3 స్పూన్లు. B విటమిన్ బాడీకి కావాల్సింది పుష్కలంగా వెళ్ళిపోతుంది. అసలు లోపమే రాదు. బిడ్డలకి ఇంత ప్రమాదాలు మనం చేసే తప్పుల వల్ల వాళ్ళ జీవితాలు బలవుతున్నాయంటే అది పాపం కదండి. కాబట్టి ఇంట్లో పెద్దలు ఆలోచించండి. మీకు మనవలు ఉంటే కనీసం ఇట్లాంటి విషయం చూస్తే మీరు పిల్లలకు మనవలకు చెప్పండి. ఎడ్యుకేట్ చేయకపోతే ప్రాణాలు బలి తీసుకున్నట్టు అవుతుంది, నిలువునా పెద్దలే పిల్లల ప్రాణాలు తీసినట్లు అవుతుంది. కాబట్టి ఇలాంటి డాక్టర్ చక్కటి పరిశోధనలు చేసి ఆ విజ్ఞానాన్ని సమాజానికి అందిస్తున్నారు. అలాంటి వారందరికీ మనం ఎంతో రుణపడి ఉంటాం. అందుకని నా తరపున డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు గారికి అభినందనలు. ఎందుకంటే మంచి సమాచారం ఇట్లా అందిస్తున్నందుకు. బెరీ అని అందరికీ తెలుసు, కానీ ఇది పిల్లల గుండె జబ్బులు కూడా ఎంత ప్రమాదంగా మారుతున్నది అనేది ఇట్లా పరిశోధనలు చేస్తే తప్ప, నంబర్ చెప్తే తప్ప మనం నమ్మలేం. అంచేత ఇకనైనా తెల్లటి పదార్థాలు, తెల్లటి విషాలుగా భావించి అంత దూరం చేస్తే అంత మంచిది. మనుషులు సైజు ఉంటున్నారు, సరుకుంటలేదు, బలహీనులుగా మారిపోతున్నాం B కాంప్లెక్స్ లోపించి. B కాంప్లెక్స్ సప్లిమెంట్స్ తీసుకోవటం కూడా అందరం చేయం కదా. అంచేత ఇలాంటి ప్రమాదాలు పెద్దలకి పిల్లలకి జరగకుండా ఉండటం కోసం అందరూ కాస్త పాలిష్ పట్టని ఐటమ్స్ని తింటే మంచిదని, తౌడు లాంటి ఎక్కువగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ, తౌడు ఒట్టిగా తినండి, వండజేసి తినండి, నీళ్ళలో కలుపు తాగండి, పుల్కా పిండిలో కలిపేసుకోండి, కూర మెచ్చాలకు తినేసేయండి. ఏదో ఒక రూపంలో తౌడు మీరు తినండి, పిల్లలకి వెళ్తుంది. పిల్లలు కూడా అట్లా పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.